లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జూనియర్లు సీనియర్లు అనే తేడా లేకుండా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు మునిగిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అలాగే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడడంతో బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీల నుండి చాలా మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక టాస్క్ లా మారిపోయింది. ఎవరి బలాలు ఏంటని, ఎవరి బలహీనతలు ఏంటి అని, నియోజకవర్గంలో ఎవరికి అవకాశము ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన బిహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గాంధీ భవన్ లో హనుమంతరావు గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క ప్రెస్ మీట్ లో నేను ఎంపీగా పోటీ చేసి తీరుతాను అంటూ ప్రకటించడం జరిగింది. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా నేను పనిచేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. ఖమ్మం నుండి పోటీ చేయాలి అని అక్కడి క్యాడర్ నన్ను అడుగుతున్నారు. పార్టీ కోసం నాకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఎవరున్నారు అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై నాకు నమ్మకం ఉంది. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు పక్కన పెట్టారు? కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నాలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి అని విహెచ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. మోదీకి సముద్రం లోపలికి వెళ్ళి పూజలు చేయడానికి టైం ఉంది, కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదు. ఏం ఉద్ధరించారని సంకల్పయాత్ర చేస్తున్నారు అని బీజేపీని ప్రశ్నించాడు విహెచ్. రాముణ్ణి మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ వెళ్ళాలి. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు. గుడులు మీ అయ్య జాగిర్లా అంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు విహెచ్. లోక్సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని ప్రకటించడంతో ఖమ్మం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, వ్యాపారవేత్త వీరయ్య చౌదరి కుమారుడు రాజేంద్ర ప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల కుమారుడు యుగేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విహెచ్ కూడా వీళ్ళ జాబితాలో చేరడంతో అందరి చూపు ఖమ్మం వైపే తిరిగాయి. ఇప్పటికే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కేవలం ఒకే ఒక్క సీటు భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం నుండి ఎంపీగా ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండడంతో ఖమ్మం నుండి పోటీ చేయడానికి ఇలా చాలా మంది నాయకులు ఆసక్తి చూపుతున్నారు.